తపస్కాలం 1వ శుక్రవారం. దివ్య పూజా బలి పఠనాలు. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. కీర్తనలు 131వ వచనం నుండి 8వ వచనం వరకు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు. దుష్టుడు తన పాపం నుండి వైదొలిగిన, చట్టములను పాటించినేని, న్యాయసమ్మతమైన మంచి పనులు చేసినేని చావును తప్పించుకుని బ్రతుకును. అతని పాపములు పరిహరించును. అతని పాపములలో ఒకటియు నా జ్ఞాపకములోనికి రాదు. అతని మంచి పనులకు గాను అతడు బ్రతుకును. దుర్మార్గుడు చనిపోవటం వలన నాకు సంతోషము కలుగున. అతడు తన ప్రవర్తనను సరిదిద్దుకొని బ్రతుకుటియే నా సంతోషము కదా అని యావే ప్రభువు నుడుచున్నాడు. కాగా సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలగి దుష్కార్యములను పాల్పడినేని, దుష్టులు చేయు హేయమైన కార్యములు చేసినేని అతడు బ్రతకడు. అతని సత్కార్యములు జ్ఞాపకమునకు రావు. అతని ద్రోహములకును పాపములకును అతడు చచ్చితీరును. కానీ మీరు యావే ప్రభువు చేయునది సబబు కాదు అని పలుకుదురు. ఇశ్రాయేలీయులారా వినుడు. నా మార్గము సబబైనది కాదా? మీ మార్గమే సబబైనది కాదు. సజ్జనుడు తన సత్కార్యం నుండి వైదొలగి చెడుకు పాల్పడి చనిపోయినేని తన దుష్కార్యముల వలననే చనిపోయాను. దుష్టుడు తన పాప కార్యం నుండి వైదొలగి న్యాయసమ్మతమైన మంచి పనులు చేసినేని తన ప్రాణములు కాపాడుకొనును. అతడు తన తప్పులను తెలుసుకుని తన పాపముల నుండి వైదొలగెను. కావున చావును తప్పి బ్రతుకును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువిశేష పట్నం. పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకలు చెల్లింపుము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను: ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితము జీవించిననే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చేయరాదు, నరహత్య కావించువాడు తీర్పునకు గురియొగునని గురువులకు శాసింపబడిన మాట మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పినది ఏమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియొగును. అదేవిధముగా తన సోదరుని వ్యర్థుడా అని అవమానపరిచిన వాడు న్యాయసభ ముందుకు తేబడును. తన సోదరుని మూర్ఖుడా అని అనువాడు నరకాగ్నిలో మ్రగ్గును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీకు స్ఫురించినచో ఆ కానుకను పీఠమ చెంతని వదిలిపెట్టి పోయి మొదట నీ సోదరునితో సఖ్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపుము. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే అతనితో సత్వరము సమాధానపడము. లేనిచో నీ ప్రతివాది నిన్ను న్యాయవాదికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను పరిచారకునికి అప్పగించును. అంతటా నీవు చెరసాలలో వేయబడదువు. నీవు చెల్లింపవలసిన రుణములో కడపటి కాసు చెల్లించే వరకు నీవు చెరసాలను ఉందువు అని నొక్కి వక్కానించుచున్నాను. ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ఆమేన్.